నాకు మా ఫాదర్స్ నుండి సంక్రమించిందంతా కూడా నేను కొన్నదంతా కూడా నాకు మొత్తం 15 ఎకరాలు మాగాణి ఉంది. ఈ మాగాణిలో నేను అన్ని రకాల సాంప్రదాయ పంటలు వేస్తూ వస్తున్నాను. మొదటగా నేను ఎంఎస్సి కంప్లీట్ చేసి లెక్చరర్గా నెల్లూరు జిల్లా విఆర్ కాలేజీలో పనిచేస్తున్నాను. మా నాన్న గారికి నేను ఒక్కడే అయినందువల్ల ఆయన కోరిక మేరకు ఆ ఉద్యోగాన్ని వదులుకునేసి, ప్లస్ నాకు వ్యవసాయం మీద మక్కువ మొదటి నుండి కూడా ఉండింది. ఆ నేపథ్యంలో నేను ఉద్యోగాన్ని వదులుకునేసి వ్యవసాయానికి చేయాలనే ఉద్దేశంతో వచ్చేసాను. ఈ 15 ఎకరాల నేలలో మామూలుగా మా ఫాదర్స్ నుండి వస్తున్నట్టుగా సాంప్రదాయ పంటలైన వరి, ఇట్లా చెరకు, వేరుశనగ ఇట్లా పంటలు వేసుకుంటున్నాను. తర్వాత సాంప్రదాయేతర పంటగా వేయాలని పత్తిని పొదలకూరు నుండి విత్తనాలు తెప్పించుకునేసి పత్తిని కూడా వేసి పండించి, ఇక్కడ మార్కెట్ పత్తికి లేదు కాబట్టి పొదలకూరుకే తీసుకెళ్ళి మార్కెట్ చేసుకొని చేశాను. ఆ నేపథ్యంలో ఈ సాంప్రదాయ పంటలకి మనం మార్కెట్ చేసుకోవాల్సి వస్తున్నది. తర్వాత గిట్టుబాటు ధర లేని సమయంలో ఈ గాద్రేజ్ కంపెనీ వాళ్ళు నన్ను వచ్చి ఈ విధంగా పామాయిల్ వేయాలి సార్ అనేసి రిక్వెస్ట్ చేసినప్పుడు నాకు దీని మీద ముందుగా అవగాహన ఉండింది. ఈ పామాయిల్ చిత్తూరు జిల్లాలోకి ఎట్లా ఎంటర్ అయిందంటే, ఈ తెలుగుదేశం గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు మన చిత్తూరు జిల్లాలో సర్వే చేసి, ఈ చిత్తూరు జిల్లాలో ఒక 4 మండలాలని ఎంపిక చేసి, శ్రీకాళహస్తి మండలం, కేవీపురం మండలం, నగరి, విజయపురం మండలం, ఈ 4 మండలాలని పొటెన్షియల్ మండలాలుగా సెలెక్ట్ చేసి గాద్రేజ్ కంపెనీకి టైఅప్ చేసి, టైఅప్ అంటే గాద్రేజ్ కంపెనీ వాళ్ళు ఈ పామాయిల్ గెలల్ని వెనక్కి తీసుకునేట్టుగా వాళ్ళతో అగ్రిమెంట్ కుదుర్చుకొని హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా మన జిల్లాలోకి ఎంటర్ అయినారు. అంతకుముందు నేను ఈ సాంప్రదాయ పంటలైన వరి, వేరుశనగ, చెరకు, పత్తి కూడా ఇలాంటి పంటలంతా వేసి అన్నిటినీ పండించగలిగాను ఈ పొలంలో. కానీ ఈ సాంప్రదాయేతరమైన పంట మనకి పామాయిల్ వేయాలని నాకు ఎందుకు వచ్చిందంటే, మిగతా పంటలు ఇప్పుడు సాంప్రదాయ పంటలైన నేను ముందుకు వివరించిన పంటలకి మనం మార్కెట్ చేసుకోవాలా, లేదు గవర్నమెంటు ప్యాడీని అయితే ప్రొక్యూర్మెంట్ చేసుకుంటుంది కాబట్టి కొంతవరకు మేలు, మిగతా పంటలకి మనం మార్కెట్ చేసుకోవాల్సి వస్తున్నది. ఆ నేపథ్యంలో వాటికి గిట్టుబాటు ధర కూడా వచ్చేది సాధ్యం కాని పరిస్థితుల్లో ఈ పామాయిల్ కంపెనీ వాళ్ళు, గాద్రేజ్ కంపెనీ వాళ్ళు కాళహస్తి మండలంకి వచ్చి నా దగ్గరకు వచ్చే విధంగా పామాయిల్ వేయాలా, గవర్నమెంట్ టైఅప్ ఇస్తుంది, సబ్సిడీలు ఇస్తుంది అని చెప్పినప్పుడు వెంటనే నేను ఈ పామాయిల్ తోటని పెంచడానికి సిద్ధపడిన. పామాయిల్ గెలలు ఈ విధంగా ఉంటాయి. ఇవి కోతకు వచ్చిన దశ, ఇవి వచ్చి కోతకు ముందు ఉన్న దశ, ఇవి వచ్చి కోతకు ముందు ఉన్న దశ, ఇవి కోతకు వచ్చిన దశ. ఇప్పుడు మామూలుగా ఏం చేస్తామంటే, నేను ఇంతకుముందు ఈ ఇంప్లిమెంట్ ఒకటి ఉంది, ఆ ఇంప్లిమెంట్ ప్రకారం ఆ ఇంప్లిమెంట్తో ఈ మట్టని కట్ చేసిన తర్వాత ఈ గెలని కట్ చేసి తీసుకురావాలి. ఈ గెలల్ని ఈ విధంగా మనం సేకరించిన గెలల్ని ఒక దగ్గరికి చేర్చుకున్న తర్వాత గాద్రేజ్ కంపెనీ వాళ్ళ వెహికల్ వస్తుంది. ఆ వెహికల్లోకి వాళ్ళే లోడ్ చేసుకునేసి వాటిని తీసుకెళ్తారు.